వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ మట్టి స్ఫూర్తి గౌరవంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి కనిపించలేదని, ప్రజాప్రభుత్వం వచ్చాక రైతులకు ఉచిత విద్యుత్, వడ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందుతున్నట్లు తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ ద్వారా రైతులకు ఊరట కల్పిస్తున్నామన్నారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం అందజేస్తున్నామన్నారు. వరంగల్కు ఓఆర్ఆర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎయిర్పోర్ట్ నిర్మాణం మార్చి 31లోగా ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే పథకాలు కొనసాగుతాయని, 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో కొత్త నోటిఫికేషన్లు రానున్నాయని ప్రకటించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల వేడి పుంజుకుంది. నువ్వా నేనా అని తేడా లేకుండా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచార యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలకరింపులు అందుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా హారతి, పూలతో స్వాగతం పలుకుతూ ఆత్మీయంగా దీవిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్న హామీలతో ప్రజల్లో విశ్వాసం పొంది విజయంపై తనదైన ముద్ర వేయాలని శ్రీలత నమ్మకంగా ముందుకు సాగుతున్నారు. ఉంగరం పెడతారు అల్లుండ్లకైనా, లేకపోతే ఇటుపక్క బిడ్డలకైనా, అందరికీ ఇదొక సెంటిమెంట్. అందుకనే ఈ సెంటిమెంట్ ఉంగరం మనది గెలుపు. శ్రీలత గారిది ఉంగరం గుర్తు. దాని తర్వాత వార్డు మెంబర్లు 16 మంది ఉన్నారు. అందులో మ్యాక్సిమం మందికి మాకు గౌన్లు వచ్చినాయి. గౌను గుర్తే వచ్చింది చాలా మందికి. ఇంకొక మా 10వ వార్డు 9వ వార్డుకు సంబంధించిన ఎల్లయ్య గారిది గ్యాస్ పొయ్యి గుర్తొచ్చింది. మన ఇప్పుడు ఇక్కడ ఉన్న 10వ వార్డు కూడా గౌను గుర్తే వచ్చింది. 1వ వార్డు కూడా గౌనే, 2వ వార్డు కూడా గౌనే, 3వ వార్డు గౌనే. ఇట్లా చాలా వరకు మళ్ళీ మేము లిస్టు రిలీజ్ చేసినాం. అదంతా ప్రజల్లోకి వెళ్తుంది. సో మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలోని ప్రైవేటు వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఫాక్స్ ఐకేపీ సెంటర్లో అక్రమాలు వెలుచూస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గోని బస్తాలో 41 కిలోలు మాత్రమే నింపాల్సి ఉండగా కేంద్ర నిర్వాహకులు 42 కిలోల వరకు నింపించి రైతులను మోసం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అదనపు భారాన్ని రైతులపై మోపడం, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల రక్షణ కోసం ఏర్పాట్లు చేసిన కేంద్రాల్లోనే ఇలా అక్రమాలు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎకరాల పొలం ఒడ్లు తూర్పాల పోసిన 42 కిలోలు పెట్టుకుంటారు. జరడ పట్టాం కూడా 42 కిలోలు. మీరు అడగలేదా 42 ఎందుకు పెడుతున్నారని? అట్నే పెడతాను అంటారు. 41 పెట్టాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఎవరంటారు? ఎవరు వడ్లు కొంటాయని 42 పెట్టుకుంటారు. కమిషనర్ డాక్టర్ సంఘబ్రత బాగ్చి ఆదేశాల మేరకు యాచకులకు ఆశ్రయం కల్పించే పునరావాస కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సిపి మార్గదర్శకత్వంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ బి భాస్కర్, ఎం ప్రసాద్, ఏఆర్ సిబ్బంది సహకారంతో శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం, కురుపా మార్కెట్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సంచరిస్తున్న 17 మంది యాచకులను గుర్తించి సేకరించారు. అనంతరం వారికి జీవీఎంసీ షెల్టర్ హోం, టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో సురక్షిత ఆశ్రయం కల్పించారు. వీరందరి కుటుంబ వివరాలను సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు షెల్టర్ హోం నిర్వాహకుల సమక్షంలో కుటుంబాలకు తిరిగి చేర్చే చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో ఆడిట్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత 2008లో స్థాపించిన ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా 2014లో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తం దాని యొక్క సంస్థ పేరు మార్పు చేయడం జరిగింది. అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి రీసెంట్గా బాగా సెన్సేషన్ అయిన స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అందులో జరిగిన ఆర్థిక మోసాలు అండ్ ఇప్పటి వరకు కేసు పురోగతి వివరాలు అందరికీ వెల్లడించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా ఈ స్నేహ మ్యాక్స్ ఏదైతే ఉందో 2008లో స్థాపించబడి దానికి పెట్టిన పేరు ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ అని ఇనిషియల్గా పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఐడియాలజీతో మొదలైంది అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే డిపాజిట్స్ చేస్తారో డిపాజిటర్లందరికీ కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించడం జరిగింది. సో ఇప్పటి వరకు మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట, వేగేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడుతూ అభ్యాస పద్ధతులు, సమస్యలను తెలుసుకున్నారు. రోజుకు 6 గంటల నిద్ర, వెనుకబడిన సబ్జెక్టులకు రీమెడియల్ క్లాసులు, ఏ సందేహాన్నైనా గురువులను అడగాలని సూచించారు. ప్రతి పిల్లలో సృజనాత్మకత ఉందని, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో విజయాన్ని సాధించవచ్చని ప్రోత్సహించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బోధన వల్ల ప్రజల విశ్వాసం పెరుగుతోందని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 1570 పాఠశాలల్లో ఎంపీటీఎం నిర్వహించగా భారీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోజు మనము మెగా పీటీఎంలో భాగంగా తాళ్లపూడి మండలంలో 2 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఒకటి హై స్కూల్, ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్. సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్తోని, టీచర్స్తోని, పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలు చాలా విషయాలు కూడా వాళ్ళు. సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో పెట్టుకుని వేరే ఏరియాస్ నుంచి చాలా బాగా చేసి ఇలానే అన్ని స్కూల్స్ కూడా ఉండాలని మేము కార్యాచరణ చేస్తాం. మేడం, మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు రాజమహేంద్రవరం రూరల్లో మెగా పేరెంట్ టీచర్స్ డే శుభ వాతావరణంలో నిర్వహించారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, గురువులు సమన్వయం తప్పనిసరి అని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలు, ఇంటర్ విద్యార్థులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 16,240 ఉపాధ్యాయ నియామకాలు, 4,000 పదోన్నతులు పూర్తయ్యాయని, 67 లక్షల విద్యార్థులకు తల్లికి వందనం, 35.9 లక్షల మందికి విద్యా కిట్లు పంపిణీ చేశామని వివరించారు. అంతరిక్ష విజ్ఞానంలో ప్రతిభ చూపిన విద్యార్థిని జెస్సీని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. మీరు ఎలా ఉన్నారు? స్కూల్ బాగుందా? భోజనం, పుస్తకాలు, బట్టలు అన్ని స్టాండర్డ్ గా ఉన్నాయా? అక్కడ పక్కన రూపొందించడం జరిగిందండి. ఇది డిసెంబర్ 6వ తారీఖు అంటే రేపటి నుంచి మొదలవుతుందండి. 15th మార్చి 2026 వరకు రోజువారీ రెమెడియల్ సెషన్స్ తో పాటు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. కన్న తల్లి కంటే మించిన దైవం లేదు. తప్పులను గుర్తించి సరిచేసే గురువులకు రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, అమర్యసర్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ యామ్ జెస్సీ. పెరవలి మండలం ముక్కామలలోని ఎస్ఎన్పి జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎం 3.0లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించి అభినందించిన మంత్రి వారితో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, నైపుణ్యాలు పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఈ కార్యక్రమం విజయవంతమవుతోందన్నారు. పిల్లల చదువు, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి దృష్టి పెట్టాలని సూచించారు. ముక్కావల గ్రామాభివృద్ధికి అవసరమైన రహదారులు, సౌకర్యాలు త్వరలోనే అందిస్తామన్నారు. మండలం నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క విద్యార్థులు వెళ్ళడం జరిగింది. వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నారు. విద్యార్థి అందరికీ జాయిన్ అయిపోయారు. గుంటూరులోని గవర్నమెంట్ బాలుర హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీట్ సమావేశంలో పాల్గొని విద్యార్థులతో, తల్లిదండ్రులతో ముఖాముఖి జరిగిన సందర్భంలో మాట్లాడిన నేతలు పీటీఎం విద్యార్థి భవిష్యత్తు నిర్మాణానికి వారధిగా మారుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు, విద్యాభివృద్ధిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి గుర్తించి ముందుకు నడిపేందుకు ఇది అద్భుత కార్యక్రమమని తెలిపారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఈ మహోన్నత కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని, ఉన్నత లక్ష్యాల సాధనకు దోహదం చేస్తుందని అభినందించారు. ముగ్గురికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మంచి స్కూల్ బ్యాగు, యూనిఫాము, అలాగే షూస్, సాక్స్, మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ కూడా అనుకుంటున్నాడు. దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఉండట్లేదో, లేకపోతే పుస్తకాలు చింపేస్తున్నాడో, లేకపోతే నీట్ గా రావట్లేదో, ఈ విషయాలన్నీ కూడా పేరెంట్స్ చెప్తారు. సో ఈ ఆలోచన ఉందో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ తో మంచి మార్కులతో మీరందరూ కూడా పాస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరుకుంటూ కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఆలోచన విధానంలో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళందరినీ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటాం. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల శాస్త్ర, సాంకేతిక ప్రదర్శనను పరిశీలించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు, పోషకాహారం ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం సహపంక్తి భోజనంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. వాళ్ళ యొక్క చదువు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులన్నీ కూడా తల్లిదండ్రులకి సంశిష్టంగా మాట్లాడుకుంటాం. డొక్కా సీతమ్మ గారు తూర్పు ఆలోచన చాలా పరిమితం. ఆ ఆలోచనని విజ్ఞానం వైపు, రేపటి సమాజం వైపు, రేపటి భవిష్యత్తు వైపు మళ్లించాల్సినటువంటి కార్యక్రమం కేవలం స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే కాదు, తల్లిదండ్రులే. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ద్వారా మా మొత్తం అభివృద్ధి తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లీప్ యాప్ ద్వారా మా యొక్క ప్రగతి, హాజరు, పిల్లలు ఎక్కువ శాతం పాఠశాలలోనే తమ కాలాన్ని. ఏలూరు జిల్లాలోని నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ విద్యా పథకాల అమలు, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులపై అవగాహన పొందారు. 97.4 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్లకు శంకుస్థాపన చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మెగా పీటీఎం కీలక వేదికగా మారిందన్నారు. గతేడాది తల్లికి వందనం కింద 67.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుందని వివరించారు. యువతే దేశ భవిష్యత్తు, దేశానికి ఆస్తి అన్నారు.
ఈ మెగా పేటిఎం కార్యక్రమం ఏదైతే ఉందో ఇదేదో కేవలం స్కూల్స్ కు మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా కాకుండా ఇదొక విద్యా మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాలల వికాసం, అదేవిధంగా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే పిల్లల్ని ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్దచ్చు, వారి భవిష్యత్తుకి ఒక మంచి మార్గం వేయచ్చు అనే లక్ష్యంతో ఈ కరువు యువకులకి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోయే సంస్థలకి కావాల్సిన స్కిల్స్ ను కూడా నేర్పిస్తే వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసిన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఏదేమైనా సరే మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మరి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పేసి నేను నూజివీడులోని అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కార్మిక హక్కులను కాపాడాలని, కార్మికులకు అనుకూలం కాని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నేతలు బద్దా వెంకట్రావు, మానికల నాగరాజు డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు. సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని, పెన్షన్, పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 15న కలెక్టరేట్ వద్ద జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. ₹1 విరాళం ప్రకటించారు, ఆ బోర్డులో ఇస్తామని. ఇప్పటి వరకు జమ చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల యొక్క అవసరాల కోసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడారు. ఆ యొక్క నిధులను, ఆ యొక్క నగదునే సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీయూ ఏపీ ప్రగతిశీల భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో 15వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో సంఘటిత, అసంఘటిత నిర్మాణ రంగ కార్మికులు, ముఠా కార్మికులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ నూజివీడి కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ కార్మిక వర్గాన్ని పిలుపునివ్వడం జరిగింది. రక్షణ కోసం, నిర్మాణ రంగ కార్మికుల హక్కుల రక్షణ కోసం ఐఎఫ్టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినారు. నేపథ్యం, భారతదేశంలో మోడీ షా సర్కార్ 4 లేబర్ కోడులను ప్రవేశపెట్టి కార్మిక హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడులు తీసుకొచ్చారు. ఆ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఒక సమరశీల ఉద్యమాన్ని చేపట్టాలనేటటువంటి నేపథ్యం. రెండోది, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పరిరక్షించాలి. ఆ బోర్డులో ఉన్నటువంటి పథకాలను కార్మిక వర్గ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించాలి. బోర్డు నిర్వీర్యమైంది కనుక బాబు సర్కార్ భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం, నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటామని ఎలక్షన్ లో ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సంక్షేమ భవన నిర్మాణ కార్మికులకు ₹1 విరాళం ప్రకటించారు, ఆ బోర్డులో ఇస్తామని. ఇప్పటి వరకు జమ చేయలేదు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల యొక్క అవసరాల కోసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డులో నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడారు. ఆ యొక్క నిధులను, ఆ యొక్క నగదునే సంక్షేమ బోర్డులో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్టీయూ ఏపీ ప్రగతిశీల భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో 15వ తేదీన పెదవేగి మండలంలోని రామసింగవరం, కూచింపూడి, న్యాయంపల్లి, పెదవేగి గ్రామాల విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులకు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ వెంటనే స్పందించారు. ఒక్క బస్సు కారణంగా ఏలూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గురువారం సమస్యను తెలియజేయగా ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. అధికారులు సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకుని రామసింగవరం, ఏలూరు నూతన బస్ సర్వీస్ను శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు శాలువాతో సత్కారం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
కొత్త బస్సును స్వయంగా నడిపి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. దానికి రీచ్ అవ్వాలి మనం. వెళ్తున్నాం వస్తున్నాం అంటే కాదు. ఏ స్కూల్లో డైరెక్ట్ ఏం చదువుతున్నావు అంటే నేను దాంట్లో మెంబర్ని. నువ్వు ఎన్ని రోజులు అటెండెన్స్ వస్తున్నావు ఏంటో కనుక్కుంటాను. నీ పేరు ఈరోజు పెదవేగి మండలం కూచింపూడి, రామసింగవరం, పెదవేగి, దెబ్బగూడెం, న్యాయంపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి పెదవేగి మండలం కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో విద్యార్థులు అడిగినట్లే అంతర్గత రహదారులు, 30 టాయిలెట్ల నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ఈ మీటింగ్లో విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల తరగతి గదులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. Program conducting by Andhra Pradesh government. The government is focusing mainly on education, especially our Education Minister Sri Nara Lokesh sir promised sir we should read well and bring a good name to our parents and to our teachers. Thank you. Have a nice day. ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్ ఎంత 300. మెగా పేరెంట్స్ మీటింగ్కి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, చేసుకుంటానికి ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి సత్సంమలాలు. ప్రాథమిక కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కేంద్ర భూమిని అన్యాక్రాంతం చేసి ఆక్రమించాలన్న ప్రయత్నాలపై ఎమ్మెల్యే కఠిన హెచ్చరిక పలకగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాతలిచ్చిన భూములు, విగ్రహాల ఏర్పాట్ల కోసం మాత్రమే అనుమతి ఇవ్వబడుతుందని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, స్థిరమైన భూమి వినియోగం ముఖ్యమన్నారు. కార్డు లేదు, మీరు నాకు ఇవ్వండి. నాకు ఇస్తే నేను ప్రతిదీ కలెక్టర్ పంపించాను. నేను మన ఆఫీస్ ఉంది. పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీని బ్యాక్ బాగు చేసి మామిడి మొక్కలు వేయటం జరిగింది. దురదృష్టవశాత్తు వేరే పార్టీ వాళ్ళు అధికారంలోకి రావటం, ఇది మాది అని చెప్పి కొంతమంది అడ్డం జరగటం, దీన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. అది వాస్తవంగా భూమి వాళ్ళ కుటుంబీకులకు ఉంది. వాళ్లే పిహెచ్సికి దానంగా ఇచ్చారు. ఈరోజు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఇది మాది అని చెప్పి ప్రతి వారు కూడా వాళ్ళ పూర్వీకులు దానం చేస్తే. విజయనగరం జిల్లా గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రామేశ్వరం సమీపంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 4 స్థానికులు మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం
కొరప కొత్త వలసకు చెందిన వంగ్ర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మారాడ రాము గజపతి నగరం మండలం మరుమల్లికి చెందిన చంద్రరావుగా గుర్తించబడ్డారు. ప్రమాదంలో శ్రీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. రోజు చంద్రబాబు నాయుడు